హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని లాస్ట్ చాప్టర్ 10th చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ ధర్మాలలోని ఎక్సర్సైజ్ 10A నుండి క్వశ్చన్స్ చూద్దాము. దాంట్లో ఫస్ట్ రోమన్లోని ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. షో దట్ సిగ్మా ఏ ఆఫ్ సైన్ బి మైనస్ సైన్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటది? ఏ బై sin A equal to B by sin B equal to C by sin C equal to 2R. ఓకేనా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ సమ్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు? sin B ఇచ్చారు, sin C ఇచ్చారు. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి B by sin B ఈక్వల్ టు ఏమవుతుంది? 2R. ఓకేనా. B by sin B ఈక్వల్ టు 2R. నెక్స్ట్ C by sin C ఈక్వల్ టు కూడా 2R కదా. C by sin C ఈక్వల్ టు 2R. ఓకే. సో ఇక్కడ మనకు కావాల్సింది sin B కావాలి. ఓకే. sin B కావాలంటే sin B అనేది ఇక్కడ సైడ్ వెళ్తుంది, 2R అనేది ఇటు సైడ్ వస్తుంది, అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? sin B ఈక్వల్ టు B by 2R. ఓకేనా. sin B ఈక్వల్ టు ఏమవుతుంది? B by 2R. నెక్స్ట్ sin C ఈక్వల్ టు కూడా ఏమవుతుంది? C by 2R. ఓకే. sin C ఈక్వల్ టు ఈ sin Cని ఇక్కడ సైడ్ తీసుకెళ్దాం, 2Rని ఇటు తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది? C by 2R అవుతుంది. సో ఇక్కడ sin B sin C వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. సో సిగ్మా ఏ ఆఫ్ sin B అంటే ఎంత? B by 2R మైనస్ sin C అంటే C by 2R. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 2R ఉంది, ఇక్కడ 2R ఉంది, ఇక్కడ ఈ 2Rని మనం కామన్ తీద్దాం. ఓకే. కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? కామన్ తీస్తే 1 by 2R సిగ్మా ఏ ఆఫ్ బి మైనస్ సి, అంతే కదా. ఓకేనా. ఇక్కడ బి బై 2R మైనస్ సి బై 2R అంటే ఏంటి? డినామినేటర్లో 2R ఉంది. ఓకే. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 2R అవుతుంది. అంటే దట్ మీన్స్ బి మైనస్ సి బై 2R అవుతుంది, అంతే కదా. సో బి మైనస్ సి బై 2R అంటే ఇక్కడ 1 by 2Rని కామన్ తీస్తే అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకా సిగ్మా ఏ ఆఫ్ బి మైనస్ సి మిగులుతుంది. సో ఇక్కడ ఈ సిగ్మాని తీసేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది? 1 by 2R ఆఫ్ ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఏ ఆఫ్ బి మైనస్ సి ఉంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? ఏ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? కంటిన్యూషన్లో ఏబిసి కదా ఇక్కడ ఉన్నవి మనకి. ఏ తర్వాత ఏమని రాస్తాం? బి రాస్తాం. ఓకేనా. సో బి ఆఫ్ ఇక్కడ బి తర్వాత అంటే సి మైనస్ నెక్స్ట్ సి ప్లస్లో ఏ వస్తుంది, అంతే కదా. సో నెక్స్ట్ ప్లస్ బి ఆఫ్టర్ సి వస్తుంది, సి ఆఫ్ ఇక్కడ సి ఉంది కాబట్టి ఏమొస్తుంది? ఏ మైనస్ ఏ తర్వాత బి వస్తుంది, అంతే కదా. ఓకే. సో 1 by 2R ఆఫ్ ఏ ఆఫ్ బి మైనస్ సి ప్లస్ బి ఆఫ్ సి మైనస్ ఏ ప్లస్ సి ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ఆఫ్ బి మైనస్ సి అంటే ఏమవుతుంది? ఏబి మైనస్ ఏసి. ఓకే. ప్లస్ బి ఇంటూ సి అంటే బీసీ మైనస్ బి ఇంటూ ఏ అంటే బిఏ ప్లస్ సి ఇంటూ ఏ అంటే ఏసీ మైనస్ సి ఇంటూ బి అంటే బీసీ. ఓకే. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఏబీ ఉంది, ఇక్కడ మైనస్ ఏబీ ఉంది. బిఏ అన్నా ఏబీ అన్నా సేమ్ కదా. సో ఇక్కడ ప్లస్ ఏబీ మైనస్ ఏబీ అనేది ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. అలానే మైనస్ ఏసీ ప్లస్ ఏసీ ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ బీసీ మైనస్ బీసీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 by 2R ఆఫ్ 0. ఓకే. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ అని అర్థం కదా. సో 1 into 0, 1 into 0 అంటే 0 by 2R, 0 by 2R, 0 by సంథింగ్ జీరోనే కదా. సో దేర్ ఫోర్ సిగ్మా ఏ ఆఫ్ సైన్ బి మైనస్ సైన్ సి ఈక్వల్ టు 0, అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. దాన్ని ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు, వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు √3 + 1 centimeters, అలానే యాంగిల్ బి ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ సి ఈక్వల్ టు 45 degrees. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అన్నాడు. ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు ఇచ్చారు, అలానే బీసీ యాంగిల్స్ ఇచ్చారు. సి వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు బి ఉంది, సి ఉంది. ఓకే. సో ఇవి రెండు కూడా ట్రయాంగిల్లోనే యాంగిల్సే కదా. సో మనకి సమ్ ఆఫ్ త్రీ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. సో అది ఇక్కడ రాద్దాము. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏ ప్లస్ బి ప్లస్ సి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అని తెలుసు మనకి. ఓకేనా. సో ఇక్కడ మనకి బి ఉంది, సి ఉంది.
ఓకే, బి ఉంది, సి ఉంది కాబట్టి యాంగిల్ ఏ కనుక్కోవచ్చు కదా. యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత, 30 degrees ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 45 degrees ఈక్వల్ టు 180 degrees. సో నెక్స్ట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ 30 ప్లస్ 45 ఎంత, 75 degrees. ఈ 75 అనేది ఇటు వస్తే -75 అవుతుంది. ఓకే, సో 180 మైనస్ 75 అంటే ఎంత, 105 degrees వచ్చింది. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 105. సో ఇక్కడ మనం ఏబీసీలు ఎందుకు అనుకుంటున్నాము యాంగిల్స్ అంటే, మనం ఫార్ములాలో మనకి కావాలి కాబట్టి సైన్ ఏ కావాలి అంటే యాంగిల్ మనకి తెలిసి ఉండాలి కాబట్టి ఇక్కడ యాంగిల్స్ రాస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ కూడా ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు సి బై సైన్ సి. ఓకేనా, ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు సి బై సైన్ సి. ఈ ఫార్ములా మనకి తెలుసు. ఇక్కడ మనం సైన్ ఏ సైన్ సిఏ తీసుకుంటున్నాం. బి ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, సి వాల్యూ కనుక్కోవాలి. అందుకని ఏ బై సైన్ ఏ ఈక్వల్ సి బై సైన్ సి తీసుకున్నాము. సో దీని నుండి సి కదా మనం కనుక్కోవాల్సింది. సో సి ఇక్కడ ఇలానే ఉంచి ఫస్ట్ ఒకసారి చూడండి, ఇంకొక స్టెప్ వేస్తాను. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ సైన్ సి ఈక్వల్ టు సి ఇంటూ సైన్ ఏ. ఓకే, సో మనకు కావాల్సింది సి కాబట్టి సి ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ సైన్ సి అలానే ఉంటుంది బై ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, అది డివైడ్ అవుతుంది. అంతేనా, అంటే అప్పుడు ఏమవుతుంది, బై సైన్ ఏ అవుతుంది. ఓకే, సో సి ఈక్వల్ టు ఏ సైన్ సి బై సైన్ ఏ. ఏ వాల్యూ మనకి తెలుసు, క్వశ్చన్లో ఇచ్చారు. ఎంత ఇచ్చారు, ఏ ఈక్వల్ టు √3 + 1. ఓకే, ఇంటూ సైన్ సి. సైన్ సి, సి అంటే ఏంటి, యాంగిల్ అనే అర్థం కదా ఇక్కడ. సైన్ సి అంటే సైన్ 45. ఓకే, 45 degrees బై సైన్ ఏ. సైన్ ఏ యాంగిల్ ఏ ఇప్పుడే కనుక్కున్నాం. ఎంత వచ్చింది, 105 degrees వచ్చింది. ఓకేనా, సో 105 degrees దట్ ఈక్వల్ టు √3 + 1 ఇంటూ సైన్ 45 వాల్యూ తెలుసు మనకి ఎంత, 1/√2. ఓకే, సైన్ 45 వాల్యూ ఎంత, 1/√2. ఇక్కడ సైన్ 105 degrees మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం. 105 ఏమని రాయొచ్చు మనం, సైన్ ఆఫ్ 90 + 15 అని రాయొచ్చా. సైన్ ఆఫ్ 90 + 15, 90కి 15 యాడ్ చేస్తే 105కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, సైన్ ఆఫ్ 90 + θ లాగా ఉంది. ఓకే, సో 90 + θ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రెంట్లో ఏమేం పాజిటివ్ ఉంటాయి, సైన్ పాజిటివ్ ఉంటుంది, కొసెక్ పాజిటివ్ ఉంటుంది. అంతేనా. సో అప్పుడు సైన్ పాజిటివ్ కాబట్టి దీని వాల్యూ అనేది పాజిటివ్ వస్తుంది. మరి ఇక్కడ 90 ఉంది కాబట్టి, సో 90 ఉన్నప్పుడు సైన్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, కాస్గా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు ఇదేమవుతుంది, ఒకసారి అర్థం చూడండి. √3 + 1 ఇంటూ 1 అంటే √3 + 1 బై √2 బై సైన్ ఆఫ్ 90 + θ కాస్ θ అవుతుంది. ఓకేనా. సో కాస్ θ అంటే θ ప్లస్లో ఎంత ఉంది, ఇక్కడ 15 degrees ఉంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ √3 + 1 బై √2 బై కాస్ 15 వాల్యూ మనకి తెలుసు. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, సైన్ 15 వాల్యూ, కాస్ 15 వాల్యూ, సైన్ 75, కాస్ 75. ఐడియా ఉందా, గుర్తుందా మీకు. కాస్ 15 ఎంత అని చెప్పాము, √3 + 1 బై 2√2. ఓకేనా, √3 + 1 బై 2√2. సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది, ఏ బై బి బై సి బై డి లాగా ఉంది. అంతే కదా. సో √3 + 1 బై √2. సో ఇది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 2√2 బై √3 + 1. ఓకే, సో ఇక్కడ √3 + 1 √3 + 1 ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ √2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇక్కడ ఎంత మిగిలింది, మనకి 2 ఉంది. దర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 centimeters. ఓకేనా, సి వాల్యూ కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. సి ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 centimeters వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో దీంట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. If A equal to 2 centimeters, B equal to 3 centimeters, C equal to 4 centimeters, so then find cos A. ఓకేనా. సో ఇక్కడ ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు, కాస్ ఏ వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి ఎలా సాల్వ్ చేయాలి దీన్ని. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కాస్ ఏ కావాలి. సో కాస్ ఏ అంటే మనకి క్వశ్చన్లో ఈ చాప్టర్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయని తెలుసు మనకి. సో దీనికి రిలేటెడ్గా ఉండే ఫార్ములా ఏంటంటే A² = B² + C² - 2BC cos A. ఓకే, ఈ ఫార్ములా తెలుసు కదా మనకి, A² = B² + C² - 2BC cos A. సో మనకు కావాల్సింది ఏంటి, cos A కావాలి. ఓకేనా. సో cos A కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకే, సో దీని నుండి మనం cos A ని రాబడదాం. ఓకే, ఎలా వస్తుంది, ఈ -2BC cos A అనేది మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 2BC cos A
ఇజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ రాద్దాము. సో ఇప్పుడు ఏ స్క్వేర్ని మనం రైట్ సైడ్ తీసుకొద్దాం. ఓకేనా. సో ఏ స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది కాస్ ఏ కాబట్టి కాస్ ఏ ఇక్కడే ఉంచి మిగతాదంతా రైట్ సైడ్ తీసుకొద్దాం. బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఈ 2bc అనేది ఇక్కడ ఇంటూ మల్టిప్లై చేస్తుంది. కాస్ ఏ తోటి ఎలా ఉంది, మల్టిప్లై చేస్తుంది కదా, ఇంటూ ఉంది మధ్యలో, అంటే ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, అంటే బై 2bc అవుతుంది. కాస్ ఏ ఈక్వల్ టు ఇది. సో దీంట్లో మనకి బీ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. సో దీని నుంచి కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అప్లై చేద్దాం. సో బీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 4 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 2 స్క్వేర్ బై 2bc అన్నారు. 2 ఇంటూ బీ వాల్యూ 3 సెంటీమీటర్స్, సి వాల్యూ 4 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు రాద్దాం. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 బై 2 3 6 6 4 24. ఓకే. సో నెక్స్ట్ 16 ప్లస్ 9 అంటే ఎంత, 25 మైనస్ 4 బై 24. ఓకేనా. సో నెక్స్ట్ 25 మైనస్ 4, 25లో నుండి 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 21 కదా. సో 21 బై 24 వచ్చింది. ఓకేనా. సో 21 బై 24 వచ్చింది. కాస్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 21 బై 24. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది, ఏ టేబుల్లో పోతుందా అంటే 3 టేబుల్లో పోతుంది కదా. 3 7s 21, 3 8s 24, 7 బై 8. కాస్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఆన్సర్ 7 బై 8. ఓకే. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 26 సెంటీమీటర్స్, బి ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్, కాస్ ఏ ఈక్వల్ 63 బై 65. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. ఓకే. సో ఇంతకుముందు లాగానే కాకపోతే ఇక్కడ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా. సో మనకి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ ఫార్ములా అనేది సిలో ఉండేలాగా రాసుకోవాలి, అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2b ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. ఓకే. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ అప్లై చేయాలి. సి వాల్యూ కదా మనకు కావాల్సింది. సో ఏ స్క్వేర్ అంటే 26 స్క్వేర్, బీ స్క్వేర్ 30 స్క్వేర్ మైనస్ 2ab, ఏ అంటే 26, బి అంటే 30 సెంటీమీటర్స్, కాస్ సి అంటే 63 బై 65. ఓకేనా. సో నెక్స్ట్ 26 స్క్వేర్ ఎంత అవుతుంది, 26 స్క్వేర్ ఎంత అవుతుంది, ఫార్ములా 26 స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 26 ఎంత అవుతుంది, 676 కదా. 676 ప్లస్ 30 స్క్వేర్ అంటే 3 3s 9, అంటే 900 మైనస్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 5 6s 30, 5 1s నెక్స్ట్ 1 ఉంటుంది, 5 15 5 13 5s 65 కదా. ఓకేనా. సో ఇక్కడ 13 వస్తుంది, రైట్. సో ఇక్కడ మళ్ళీ 13 1s 13 2s 26. ఓకేనా. సో ఇక్కడ చూడండి 2 ఇంటూ 6 ఇంటూ 63 వచ్చింది. 2 2s 4, 4 2s 4, 4 6s 24, 24 ఇంటూ 63. ఓకేనా. సో దట్ ఈక్వల్ 676 ప్లస్ 900 మైనస్ 63ని 24తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 4 3s 12, 4 6s 24 ప్లస్ 1 25, 2 3s 6, 2 6s 12, 2 11 5 1 1512 వచ్చింది. సో నెక్స్ట్ 900ని 676తో యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1576 కదా. 1576 మైనస్ 1512. సో దట్ ఈక్వల్ 1576లో నుండి 1512 మైనస్ చేస్తే 6 మైనస్ 2 4, 7 మైనస్ 1 ఎంత 6. ఓకే. 15 మైనస్ 15 అంటే 0 వస్తుంది. సో సి స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది, 64 వచ్చింది. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 8. ఓకేనా. సి వాల్యూ ఎంత వచ్చింది, 8 సెంటీమీటర్స్. ఓకేనా. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సి వాల్యూ కదా. ఓకేనా అండి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.